శ్రీ నీలకంఠేశ్వర ఆలయం నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో శివలింగం స్వయముగా వెలిసిన శివాలయం. ఇది 1వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని జైనుల కోసం శాతవాహన రాజు శాతకర్ణి నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ నిర్మాణం ఉత్తర భారతదేశ నిర్మాణ శైలిలో ఉంటుంది. అతి పురాతనమైన ఈ ఆలయము త్రిమూర్తులు వెలిసిన అరుదైన పుణ్యక్షేత్రంగా చెప్పవచ్చు. స్థల పురాణం ప్రకారం 1400 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ నీలకంఠేశ్వర ఆలయము. ఈ ఆలయంలో శివకేశవులు ఒకే చోట ఉండటం విశేషం. స్వయముగా వెలిసిన శివలింగము విష్ణుమూర్తి నాభి నుంచి వచ్చిన పద్మంలో బ్రహ్మ ఉన్నారు. ప్రతి సోమవారం శివనామ స్మరణలతో మారుమోగుతుంది. నిజామాబాద్ నగరంలో నడిఒడ్డున శైవక్షేత్రంగా ఖ్యాతించిన శ్రీ నీలకంఠేశ్వర ఆలయం. అలాగే నిజామాబాద్ నగర ప్రజలు చేసుకున్నటువంటి పుణ్య ఫలితం ఈ దేవాలయం. దేవాలయ ప్రత్యేకత ఏమిటి అంటే శివకేశవులు ఒకే చోట ఉండటం, విష్ణుమూర్తి శివుడు ఉండటం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని రాజుల కాలంలో నిర్మించారని చరిత్ర చెబుతుంది. శాతవాహన పులకేశి ఈ ఆలయాన్ని నిర్మించారు. కాకతీయ కాలంలో శివాలయంగా మారిందని చరిత్ర చెబుతుంది. మరో పురాణం ఏం చెబుతుందంటే ఈ దేవాలయాన్ని నిర్మించింది తల్లి కొడుకులు అని చెబుతుంది. కొడుకు దేవాలయాన్ని నిర్మిస్తూ ఉండేవాడు. తల్లి మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చి వెళ్తూ ఉండేది. అయితే ఒకరోజు అమ్మకు కొడుకు ఇలా చెప్పాడు, అమ్మ నేను ఈరోజు శిలాస్థాపన చేస్తున్నాను, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమ్మా అని చెప్పాడు. అయితే ఆ తల్లి నా కొడుకు ఎందుకు చెప్పాడు అని కొద్ది దూరం వెళ్ళి తర్వాత తిరిగి చూసింది. తిరిగి చూడగానే ఆమె సమాధిగా మారిపోయింది. ఆయన ఆ పై నుంచి కింద పడి అదృశ్యమయ్యాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మగశుద్ధ సప్తమి రోజు స్వామివారి రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది. రథసప్తమి రోజున స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా చేయడం జరుగుతుంది. శ్రావణ మాసము, కార్తీక మాసము, ఉగాది, హనుమాన్ జయంతి నాడు, నవరాత్రి లాంటి సందర్భంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నిజామాబాద్ నుంచి ఆర్మూర్కి వెళ్లే ప్రధాన రహదారిలోని కంఠేశ్వర్ ప్రాంతంలో నీలకంఠేశ్వర ఆలయము నెలకొని ఉంది. సుమారు 3 ఎకరాల సువిశాల స్థలంలో కొలువుదీరిన ఈ ఆలయము 100 అడుగుల ముఖద్వారంతో ఇట్టే అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక్కడ స్వయంభుగా వెలిసిన శివలింగం నిత్యం విశేష పూజలు అందుకుంటుంది. ప్రధానాలయంలో శివునికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. సృష్టి స్థితి లయకర్తలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు స్వరూపాలుగా ఇక్కడ దర్శనమిస్తారు. ఉత్తర దిక్కున కోనేరు, రథశాలలతో పాటు ఆలయ ప్రాంగణంలో వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీదేవి ఉపాలయాలు ఉన్నాయి. దక్షిణ ముఖముగా దాసంజనేయ స్వామి, సంతాన నాగేంద్రుడు, శివ ధ్యాన మందిరాలు, పంచవటి కల్పవృక్షం మొదలైనటువంటివి ఉన్నాయి. ఈ ఆలయ సందర్శన ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ప్రతి సంవత్సరము జనవరి, ఫిబ్రవరి నెలలో వచ్చే రథసప్తమి రోజున ఒక ముఖ్యమైన పూజ దినంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవంలో మరో ముఖ్యమైన లక్షణం ఏమిటి అంటే సూర్యకిరణాలు రథసప్తమి రోజున మాత్రమే శివలింగంపై పడతాయి. శివరాత్రి ఇక్కడ జరుపుకునే మరో ముఖ్యమైన పండుగ. అలాగే ఈ గుడి యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటలకు నుండి 11 గంటల వరకు మరియు అలాగే తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. ప్రతి సోమవారం ఇక్కడ నిత్యాన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. అలాగే ఇక్కడ ఆలయంలో స్వయముగా వెలిసిన శివలింగము, విష్ణుమూర్తి, గణపతి, ఆంజనేయ స్వామి, నాగదేవత విగ్రహాలు, ఆ పక్కనే కోనేరు ఉంటుంది.
ఇక్కడ జరిగే ప్రతి ఏటా జనవరి ఫిబ్రవరి నెలలో వచ్చే రథసప్తమి రోజున భక్తులందరూ కొన్ని వేలాది లక్షలాది మంది నిజామాబాద్ చుట్టుపక్కల గ్రామాల నుంచి రావడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని అది సాయంకాలంలో జరిగే రథయాత్ర కోసం భక్తులు కోల్ని వేలాది మందిగా తరలి రావడం జరుగుతుంది. కన్నుల పండుగగా జరుగుతుంది. అలాగే నా ఛానల్లోనే ప్రతి ఒక్క వీడియోని మీరు చూసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇట్లు మీ హిందూ ట్రావెలర్ ప్రదీప్ని మాట్లాడుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, హర హర మహాదేవ్, శంభో శంకర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగనే మా ఛానల్లోనే ప్రతి ఒక్క హిందూ టెంపుల్ సంబంధించిన డీటెయిల్స్ పెట్టడం జరుగుతుంది.